అడవికి దిగిన సందమామలా ఉన్నావు. నీ పేరేంటి? నీ ఊరేంటి? పేరు శ్రీరాముడు, ఊరు అయోధ్య. మరి ఈ చిన్నది? నా భార్య సీత. నాది నాజూకైన పేరే శూర్పణఖ. లంకాధిపతి లేడు రావణయ్య, ఆడి చెల్లెమ్మని. బలం బలగం ఉన్నదాన్ని. నీ సొగసుకు సోలిపోయి నీ ఒళ్ళో వాలిపోదామని వచ్చాను. ఎంత ధైర్యం? ధైర్యం కాదు, ఆశ. లెస్స లెస్స. చూడు, భార్య పక్కనుంది. నా వల్ల నీ కోరిక తీరదు. నాతో సరితూగే అందగాడు, సరసం తెలిసినవాడు, ఒంటరివాడు నా తమ్ముడు లక్ష్మణుడున్నాడు. అక్కడికి వెళ్ళు, నీ ముద్దు చెల్లిస్తాడు. బాగు బాగు, ఒంటరివాడైతే మరీ మంచిది. ఇప్పుడే వెళ్తాను. తనకంటే తమ్ముడే మిన్నని మీ అన్న చెప్పాడు. నువ్వు నాకు బాగా నచ్చావు. నా ముక్కు చెవులు చక్కదనానికే మస్తు కొనకలు. ముందు ముద్దివరా. ఇంత అందగత్తె కోరి వస్తానంటే కాదంటానా? నేనా అన్నే సేవకుడను. నీవు నాకు జోడైతే సీతమ్మకు దాసివవుతావు. ఆలోచించుకో. దీనికి పెద్ద ఆలోచన ఎందుకు? దాన్ని అడ్డు తొలగిస్తే సరి. లక్ష్మణ, ఆలస్యం ఎందుకు? దాని ముద్దు చెల్లించు. సోదరి, ఏమిటా నెత్తురు? ఎక్కడ నీ ముక్కు? ఏమైంది నీ చెవులకు? ఆ నరుడు తరిగి తరిమేశాడు. నరుడా? చూపులకు నరుడే, చేతలకు యముడు. ఊరు అయోధ్యట, పేరు రాముడట. ఉండేది కానలోనైనా ఖండకోవరం కొండంతుంది. కాకి ముక్కుకి దొండపండులా ఉండే వాడి పెళ్ళం సొగసు చూడాలిరా అన్నా. అట్లాంటి అందగత్తెను అప్పున చేర్చుకొని నీ బతికెందుకు, నీ లంకెందుకు? కాల్సనా దాన్ని తెచ్చి నీ కానుగ్గా ఇద్దామనుకున్నాను. ఇంతలో దాని మరిదట ఆడడ్డుపడి కసుక్కున ముక్కు చెవులో కోసి చెల్లు నీకు దిక్కున్న చోటు చెప్పుకో అన్నాడు రా. చాలు చెల్లెలా, చాలు. ఇంతటితో ఆపు. నీకు జరిగిన పరాభవం మా సరాగానికి సాధనమవుతుంది. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నా తపస్సుకి మెచ్చి శివుడొచ్చాడనుకున్నాను. తమరొచ్చారా? మారీచా, తక్షణమే నీవు పంచవటికి బయలుదేరాలి. నీ మాయోపాయంతో ఆ శ్రీరాముణ్ణి సీతకు దూరం చేయాలి. మిగతా పని మేం చూసుకుంటాం. ప్రభు, రామునితో వైరం వినాశహేతువు. మా మాట కాదంటే ఇప్పుడే నిన్ను కైలాసానికి పంపిస్తాను. రెచ్చగొట్టక అవునో కాదో తేల్చి చెప్పు. క్షేమం కోరి చెప్పాను. ఎటూ చావు తప్పనప్పుడు రాముని చేతిలోనే చస్తాను. మోక్షమైనా దక్కుతుంది. స్వామి, ఆ వింత చూడండి. కాంచన మృగం చూడముచ్చటగా ఉంది. దాన్ని మచ్చిక చేయ మనసైంది. తెచ్చిపెట్టరు? ఎన్నడూ ఏది అడుగును దానివి కాదనగలనా? అగ్రజ, ఇదేదో రాక్షసమాయలా ఉంది. కాకపోతే బంగారు జింకలుంటాయని ఎప్పుడైనా విన్నామా కన్నామా? మాయైతే ఛేదిస్తాను, లేకపోతే సాధిస్తాను. మీ వదిన ముద్దు చెల్లించడం నా ధర్మం. నేనొచ్చే వరకు మీ వదిన రక్షణ భారం నీదే. జాగ్రత్త. విన్నావుగా, అన్నగారికి ఏదో ఆపద సంభవించింది. అన్నగారికి ఆపద? అసంభవం. కాదు, ఆ పిలుపు నా స్వామిదే. నా మనసు కీడును శంకిస్తోంది. నా కొడుక నదురుతోంది. ఆందోళన పడకమ్మా. నిజంగా పురుషోత్తముడికి ఆపద సంభవిస్తే ఈ నింగి నేల ఇలా ఉంటాయా? లక్ష్మణ, వదినిగా ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు తక్షణం స్వామి చెంతకు వెళ్ళాలి. అయినా నీ ఆజ్ఞ తలదాల్చి అరుగుచుంటినమ్మ, వినుమమ్మ తిరిగిన అన్న తోడ వచ్చి నీ కంట పడునంత వరకు నీ
దేవ భవతి భిక్షాం దేహి. గీత దాటితే రాత మారుతుంది. రా. దాటరాదని మరిదిగారి ఆన తమరే వచ్చి. రాలేక కాదు, గీత చూస్తే మా అయ్య శివయ్య నుదుటి విభూతి రేఖలా ఉంది. అపచారమని ఆగాం. సందేహించకు, శివార్చనకు వేళయింది. రా. తమ్ముడు, జరగరాని ఘోరం జరిగిపోయింది. సీత అహో, ఏమి లావణ్యం! విద్యుత్ కాంతుల వెదజల్లే నీ ముగ్ధమోహన సౌందర్యం మా లంకా నగరానికే సరికొత్త అలంకారం. ఎందరో మోహనాంగులను వీక్షించాం, కానీ వారంతా నీ పాదరేణువులను తాకడానికి కూడా పనికిరారు. అందుకే ఈ దశకంఠుడు నీకు దాసోహం అంటున్నాడు. కనికరించు దేవి. దుర్మార్గుడా, పరస్త్రీ వ్యామోహం పతనానికి హేతు. మాయాజాలంతో నన్ను నా భర్తకు దూరం చేసినంత మాత్రాన నేను నీ వశమవుతాననుకున్నావా? కనకణ మండే అగ్నికణాన్ని గుండెలకు హత్తుకోవాలనుకుంటే కాలి భస్మమైపోతాం. సుందరి, నీకు తెలియదేమో, నేను అజరామరుడను, మహేశ్వర వరప్రసాదిని. మరణం ఎప్పటికీ మా దరి చేరదు. మా దరి చేరిన నీకు వైధవ్యం లేదు, రాదు. ఆలోచించుకో. నీ పిలుపు అందే వరకు నీ తలుపులతోనే సరిపుచ్చుకుంటాం. హనుమా, అటు చూడు. ఎవరైతేనేం దివ్యమంగళ స్వరూపులు కావచ్చు. నా అనుమానం నాది. వెళ్ళి వివరం తెలుసుకో. కట్టింది నారచీరలు, పట్టింది ధనుర్బాణములు. మీరు దశరథుని కుమారులం. అగ్రజుడు రాముడు, నన్ను లక్ష్మణుడు అంటారు. వందే శ్రీ రఘువంశరత్న తిలకం, వందే దయాసాగరం, వందే సర్వమునీంద్ర దేవ వినుతం, వందే మహానాయకం, వందే ఆశ్రిత కామితార్థవరదం, వందే
రామచంద్ర, భార్యా వియోగం ఎంత దుర్భరమో అనుభవిస్తున్నా నాకు తెలుసు. అవును తండ్రి, తమ్ముని భార్య అన్న ఇంగితం కూడా లేకుండా వాళ్ళు సుగ్రీవుని భార్యను చెరబట్టాడు. అంతటితో ఆగలేదు, రాజ్యం నుండి కూడా వెళ్ళగొట్టాడు. సుగ్రీవా, ఆత్మసాక్షిగా మనం మిత్రులయ్యాం. ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. నీ వ్యధ నేను చల్లారుస్తాను. ఆ వాలిని సంహరిస్తాను, నీ భార్యను నీకు అప్పగిస్తాను. రామచంద్ర ప్రభు, ఆ పుణ్యం నువ్వు కట్టుకోవాలే కాని ఆ జన్మాంతం వానర లోకం నీకు రుణపడి ఉంటుంది. తోడబుట్టిన వాడి ఆడిని చేపట్టిన వాలి నీ అక్రమ భోగాలకు రోజులు చెల్లాయి. నేటితో నీ కాయు మూడింది. రా పదరానికి రా. వస్తున్నాను ద్రోహి. ఆయువు మూడోది నాకు కాదు, నీకు. నువ్వు ధర్మమూర్తివని విన్నాను. ఇంత అధర్మానికి ఎందుకు తలపడ్డావు? ధర్మ సంరక్షణార్థం. తోడబుట్టిన వాడు కన్న కొడుకుతో సమానం. అటువంటి తమ్ముడి భార్యను నువ్వు చెరబట్టావు. అంత మాత్రాన చెట్టు చాటును చేరి ప్రయోగం చేయడం ధర్మమా? దారి తప్పిన వాడు నరుడైనా వానరుడైనా మృగాలే. మృగాలను మాటు వేసి చంపడం ధర్మ విరుద్ధం కాదు. సుగ్రీవా, పట్టాభిషిక్తుడవై రాజ్యాన్ని సుస్థిరం చేసుకో. వర్ష ఋతువు ముగియగానే సీతాన్వేషణ ప్రారంభించవచ్చు. ఆజ్ఞ. నేడే వానర వీరులను 4 దిక్కులకు పంపుతాను. హనుమా, స్వామి, ఇదిగో నా గుర్తుగా ఈ అంగుళీకము నీ దగ్గరుంచు. దక్షిణ దిశలో ఇక మిగిలింది లంక ఒక్కటే. శతయోజన విస్తీర్ణమైన ఈ మహాసముద్రాన్ని దాటితే కాని మనం లంకలో అడుగు పెట్టలేము. అందుకు నువ్వొక్కడే సమర్థుడు. అది 60 ఏళ్ల నాటి మాట. కానీ ఇప్పుడా 90 ఏళ్లు దాటిన వాడను, తోక కూడా బరువైన వాడను. అయినా వెళ్ళగలను కానీ తిరిగి రాగలనా అని. మరి అంత సాహసం చేయగల కపివీరుడు ఇంకెవరున్నారు? మన హనుమలేడు. అవునవును, హనుమంతుడు అంతటి వాడే. హనుమా, ఉంగరం అందుకుని ఉనికి పలుకు లేకుండా ఏమిటయ్యా ఆలోచన? నీ మీద ఎంత నమ్మకం లేకపోతే ఆనవాళ్ళు అయ్యి నీకిస్తాడు. సముద్రాన్ని లంఘించి లంకలో ప్రవేశించి సీతమ్మ జాడ తెలుసుకోగలిగిన వాడు నువ్వొక్కడివే. ఎవరు నువ్వు? ఈ లంకిని అనుమతి లేకుండా లంకలో అడుగు పెట్టడానికి ఎన్ని గుండెలు రా నీకు? మహాకాయ శరణు శరణు. నన్ను జయించిన వారి చేతిలో నాకు దాస్య విముక్తి కలుగుతుందని ప్రజాపతి వాక్కు. నీ రాక లంక వినాశనానికి హేతువు. నీకు నీ స్వామికి జయం కలుగుతుంది. నిర్భయంగా వెళ్ళు. దేవి, నీ కృపా కటాక్ష వీక్షణాల కోసం అనుక్షణం పరితపిస్తున్న లంకేశ్వరుడు నీ అనుగ్రహం కోసం చేయి సాచి అర్థిస్తున్నాడు. నీ ధ్యాస, నీ ధ్యానం తప్ప శివధ్యానం కూడా మర్చిపోయాను. ఇప్పటికైనా మా అభ్యర్థనను మన్నించి మా సంతోషానికి చిహ్నంగా మేము సమర్పిస్తున్న ఈ ప్రణయ కానుకలను స్వీకరించి
మమ్ము కరుణించు. పాపాత్ముడా, నీ పాపం పండే రోజు ఇంకెంతో దూరం లేదు. నేను కారణ జన్ముడైన శ్రీరామచంద్రుని అర్ధాంగిని. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా నన్ను నా భర్తకు అప్పగించి శరణు వేడు. సుందరి, నీ కోపం మా తాపాన్ని మరింత రెచ్చగొడుతోంది. ప్రాణాలతో ఉన్నాడో లేడో తెలియని పతి కోసం పరితపిస్తూ అంది వచ్చిన అదృష్టాన్ని జార విడుచుకో. వయసు వికసించిన పుష్పం లాంటిది, అది వాడిపోతే తిరిగి రాదు. అందుకే నీ నామం జపిస్తూ నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు వెతుక్కుంటూ వచ్చింది నన్ను కాదు, మృత్యువును. సీత, నరుడు నారాయణుడు కాదు, సముద్రం దాటడానికి లంక చేరడానికి. రాక్షసులు గెలవడం నరులకు సాధ్యమా? నీకు మేమిచ్చిన వ్యవధిలో ఇక మిగిలింది 2 మాసాలు. ఈలోగా మనసు మార్చుకుని మాకు వశమయ్యావా సరి, లేదా కాగల కార్యం కాపలా వాళ్లే తీరుస్తారు. క్షమించు రామా, మరణమే నాకు శరణం. రామభద్రుండు విచ్చేసి రణమునర్చి రావణుని చంపి భూమాత దేవగణము పరవశం వంద నిన్ను చేపట్టునమ్మా. నిజం తల్లి, నేను రామదూతని, పేరు హనుమ. అడుగడుగునా రాక్షసమాయలతో విసిగి వేసారిపోయిన నేను నీవు రామదూతవని నమ్మలేకపోతున్నాను. ఈ అంగుళీయకమైన ఈ సందేహానికి సమాధానం హనుమా, నా స్వామి. ఈ హృదయాధినాథుడైన రామయ్య తండ్రి కపినాథుడైన సుగ్రీవుని సేవలందుకుంటూ ఈ ధ్యాస శ్వాసగా జీవిస్తున్నాడు తల్లి. చల్లని కబురు చెప్పావు, నీ రుణం. సీతమ్మ తల్లి, అంత మాట అనుకు. ఆ రావణాధముడు నీ గురించి అన్న ప్రతి మాట విన్నాను. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడం నేను సహించను. సూర్యోదయం కాకముందే నిన్ను స్వామి దగ్గరికి చేరుస్తాను. ఆ భుజస్కంధాలను ద్రోహించు తల్లి. హనుమా, నీ స్వామి భక్తి చిరస్మరణీయమైనది. అయినా దొంగతనంగా నన్నపహరించి తెచ్చిన ఆ దుష్టుని సంగ్రామ రంగంలో చంపి నా భర్త చెరవిడిపించే వరకు నేనే బాధలు భరించక తప్పదు. వీరపత్నిగా అది నా ధర్మం. నీ ధర్మదీక్షకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను నిన్ను దర్శించినందుకు గుర్తుగా ఈ చూడామణిని స్వామికి అందజేయి. ఎలా తల్లి, అక్కడ స్వామి 1000 కళతో ఎదురు చూస్తుంటారు. కరుగట్టింది స్వామి, కరుగట్టింది. సీతమ్మ తల్లి క్షేమంగా ఉంది. ఇదిగో ఆ తల్లి ఇచ్చిన ఆనవాళ్ళు. అశోకవనంలో ఆ తల్లి పడుతున్న బాధను నా నోటితో చెప్పలేను. తక్షణం ఆ రావణుని మట్టు పెట్టి అమ్మ చెరవిడిపించకపోతే ఆ తల్లి మనకు దక్కదు. రామ రావణ యుద్ధం అనివార్యం. దివాకరుడు ఆకాశ మధ్యానికి చేరుతున్నాడు. ఇదే విజయాత్రకు సుముహూర్తం. కదిలించు వానర సేనలను. నరులట, వానరులట, లంకాధీశునితో యుద్ధమట. సహజ పౌరుష గాంభీర్య శౌర్యనిధినైన నాకు ఆ నరాధముడు రాముడు ప్రత్యర్థి అట. ప్రహస్త, దుర్ముఖ, వజ్రదంష్ట్ర, రాక్షస వీరులందరినీ సమాయత్తం చేయండి. చిత్తం ప్రభు. అన్నా, పోరు నష్టం పొందు లాభం. నీ స్వార్థం కోసం లంకను నిన్ను నమ్మిన వారిని నాశనం చెయ్యవద్దు. విభీషణ, సీత పుట్టుక లంకకు చేటు అన్న సత్యాన్ని మరిచిపోవద్దు. తోడబుట్టిన వాడివి, తోడుగా నడవలసిన వాడివి, నువ్వనవలసిన మాటలేనా ఇవి? తోడబుట్టిన వాడును కాబట్టే హితవు చెప్పాను.
మతి లేని హితవు. నువ్వు సోదర రూపంలో ఉన్న శత్రువి. అన్న వెంటే అడవులకు నడిచిన ఆ రాముడి తమ్ముడిని చూసి నా బుద్ధి తెచ్చుకో. సహోదరుడు అన్న సానుభూతితో సంహరించకుండా వదిలేస్తున్నాను. నీ నీడ కూడా లంకలో పట్టడానికి వీల్లేదు. వెళ్ళి నీ దిక్కున్న చోటికి పో. నాకు నీకు అందరికీ దిక్కు ఆ శ్రీరామచంద్రుడే. రామచంద్ర ప్రభో శరణు శరణు. రామచంద్ర ప్రభో శరణు శరణు. రామభద్ర, వచ్చినవాడు రావణుని తమ్ముడు విభీషణుడు. రాక్షసులు మాయావులు. వీడిని వధించేందుకు అనుమతి పొంది. శరణు అన్నవాడు రావణుని తమ్ముడే కాదు, రావణుడైనా సరే అభయమిచ్చి ఆదుకోవడం ధర్మం. విభీషణ, సందేహించకు. ధన్యోస్మి రామభద్ర. సీతమ్మను నీకు అప్పగించి శరణు వేయడమని అన్నకు హితవు చెప్పాను. ఆగ్రహానికి గురయ్యాను. ఈ అనుగ్రహం లభించింది. విభీషణ, విపత్కాలంలో దరిచేరారు. సైన్య సమేతంగా సముద్రం దాటి లంకలో ప్రవేశించే మార్గం చెప్పు. ఒక్కటే మార్గం, సేతు నిర్మాణం. కల్లోల భరితమైన కడలిపై వారధి కట్టడం సాధ్యమా? సముద్రుడు కాస్త సహకరిస్తే సరి. హే రత్నాకర, చేతులు జోడించి నిన్ను అర్థిస్తున్నాను. కనికరించి సహకరించు. నీ మార్గం నిరాటంకం చేస్తాను. సేతు నిర్మాణం కావించు. హర హర మహాదేవ. ఓహో, ఏమి తేజస్సు! జన్మమెత్తినందుకు ఇటువంటి వాణిని చంపుటయో లేక వాని చేతిలో చచ్చుటయో ఘనత. రామభద్ర, ఈ లంకాదేశిని శౌర్య పరాక్రమం చూద్దు గాని అందుకో బాణం. అందుకోలేక కాదు, కానీ పౌలస్త్య బ్రహ్మగా ప్రజల నాల్కల మీద నర్తనం మాడు ఉన్నతుడవీవు. కైలాసగిరినెత్తి కాలకంఠుని మెప్పుబడసిన అసమాన భక్తుడీవు. అష్టదిక్పాలుర నడలించి వాకిట నిలిపి సేవలు గున్ననేకవీవు. ఖ్యాతిగాంచిన రాజనీతిజ్ఞుడవే కాక వేదశాస్త్ర పురాణ వేత్తవీవు. అంతవాడవు కాన నాలుగు సతిని అపహరించి నాగము నిన్నంటకుండా చెప్పుచుంటిని హితవు నీ తప్పెరింగి సీతనర్పింతువేని రక్షింతు నిన్ను. వినుమో రాఘవ, బద్ధ శత్రువగునన్ ద్వేషింపక ఈ రీతి నా ఘనతం చాటిన నీ ఉదారతకు నే కావింతు జోహారు. అయినను సీతన్ విడనాడి నీ శరణమున్ నా జన్మలో వేడ ఈ అనిలానే విజయమ్మో స్వర్గఫలమో ఆశింతు నిశ్చింతగా. రావణ, ఇంత వినాశనం వీక్షించాక కూడా నీలో మార్పు రాలేదంటే అప్పుడు హితోపదేశం. అగ్రహోదగ్రుడని నీ దశకంఠుని ఎదిరించే ధైర్యం లేక వంతలు ఎదుగుతున్నాం. ఇక ఆలస్యానికి తాము లేదు. ఇప్పుడే నీ తావో నా తావో తేలిపోవాలి. అజ్ఞాదా, శిరశ్ఛేదనతో మా అన్న చావు. అతని ప్రాణం నాదిలో అమృత భాండంలో నిక్షిప్తమై ఉంది.
మాతృద్రోహి, ఇంటి గుట్టు చెప్పి లంకకు చేటు తెచ్చావు, వెన్నుపోటుకు నాంది పలికావు. రావణ, వీరులకు మరణం లేదు. గతించిన దానికై చింతించకు, వైకుంఠవాసివై వర్తిల్లు. శ్రీరామచంద్ర, నువ్వు కారణ జన్ముడివని తెలియక నీతో వైరం కొని తెచ్చుకున్నాను. ఫలితం అనుభవించాను. నన్ను మన్నించు రామా, 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 రామా. నాయనా భరత, ప్రాయోపవేశం విరమించు. నీ అన్న తప్పక వస్తాడు. జై శ్రీరామచంద్ర ప్రభు, జై సీతాలక్ష్మి. నేను శ్రీరామదూతని. మన రామయ్య తండ్రి రావణ సంహారం గావించి సీతాలక్ష్మణ సమేతంగా విజయం చేస్తున్నాడు. అన్నా భరత, జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక